మన ఇండియాలో స్కూల్స్లో కాలేజెస్లో చాలా విషయాలు నేర్పిస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా చాలా విషయాలు నేర్పిస్తారు. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ఇవి మాత్రమే సరిపోవు. కొన్ని ఎక్స్ట్రా విషయాలు కూడా మీరు నేర్చుకోవాలి. వాటిని మీకు స్కూల్స్ నేర్పించవు అని మీ అందరూ మీరే తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఏ విషయాలు మీకు స్కూల్స్ నేర్పించవు అండ్ అట్లాగే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చదువుతో పాటు ఇంకా ఏమేమి స్కిల్స్ కావాలి అవి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా అవి జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే, వాటిని చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటే, వాటి గురించి నేర్చుకోవడం మొదలు పెడితే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వస్తున్న ఈ రోజుల్లో మీకు ఈ స్కిల్స్ లేకపోతే కనుక లైఫ్లో సక్సెస్ అవ్వడం ఇంకా ఎక్కువ కష్టమైపోతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ పాయింట్ వరకు కూడా తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ బియాండ్ బుక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియాలో స్కూల్స్, కాలేజెస్ టీచ్ చేయని ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫినాన్షియల్ లిటరసీ. అంటే ఏంటి అంటే లైఫ్ అన్న తర్వాత ట్యాక్సెస్ ఉంటాయి, ఇన్వెస్టింగ్ చేసుకోవాలి, మనీని సేవ్ చేసుకోవాలి, మనీని ఎర్న్ చేసుకోవాలి, మనీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని బడ్జెటింగ్ చేసుకోవాలి. కానీ ఈ విషయాలు ఎప్పుడు కూడా మీకు స్కూల్స్లో నేర్పించరు. వీటిని మీరే నేర్చుకోవాలి. బేసిక్ ఫినాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల డాక్టర్ చదివిన వాళ్ళు, ఐఐటి తర్వాత జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తూ వాటిని అసలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక, లేకపోతే ఎలా ట్యాక్స్ ఆదా చేసుకోవాలో తెలియక మనీని చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. బికాజ్ వాళ్ళకి ఐఐటి నాలెడ్జ్, డాక్టర్ నాలెడ్జ్ ఉంది, కానీ పాపం ఫినాన్షియల్ లిటరసీ లేదు చాలామందికి. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ స్టూడెంట్కి, ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్కి మీరు క్లాస్లో నేర్చుకునే దాంతోపాటు బయట నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫినాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలి. ఆ ఫినాన్షియల్ లిటరసీ ఏంటి అంటే ఏం లేదండి, మీకు వచ్చే మనీని ఎలా బడ్జెట్ చేసుకోవాలి, అంటే దేనికోసం ఎంత ఖర్చు పెట్టాలి, దేనికోసం ఎంత సపరేట్గా పక్కన పెట్టుకోవాలి, ఎలా బడ్జెటింగ్ చేసుకోవాలి, అలాగే ఫ్యూచర్లో ఏమేమి ఖర్చులు రాబోతున్నాయి, పేరెంట్స్ కోసం ఎంత పక్కన పెట్టాలి, మన కోసం ఎంత పక్కన పెట్టుకోవాలి, తర్వాత మన ఫ్యూచర్ కోసం ఎంత సేవ్ చేసుకోవాలి, ఇలాంటి మొత్తం నేర్చుకోవాలి. బడ్జెటింగ్ నేర్చుకోవాలి. తర్వాత మీ డబ్బుని మీరు సేవ్ చేసుకోకపోతే ఎప్పటికీ లైఫ్లో రీచ్ అవ్వలేరు. సో కాబట్టి డబ్బుని, మీకు వచ్చే ఇన్కంలో నుంచి కొంత డబ్బుని సేవ్ చేసుకోవాలి. సో ఆ సేవింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ సేవ్ చేసుకోవాలి, ఈ విషయాలు నేర్చుకోవాలి. తర్వాత మనీని జస్ట్ పక్కన సేవ్ చేసుకుంటే సరిపోదు. మీ మనీ గ్రో అయితేనే మీకోసం మీ మనీ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే లైఫ్ మొత్తం మీకోసం మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే దాన్ని పర్ఫెక్ట్ లైఫ్ అనరు అనమాట. మీకోసం మీ డబ్బు పనిచేసి పెట్టాలి. అలా చేయాలి అంటే మీరు సేవ్ చేసుకున్న డబ్బుని చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపి అంటే ఏంటి, ఇలాంటి విషయాలు మొత్తం కూడా మీకు తెలియాలి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది, ఈ విషయాలు కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ సిబిల్ స్కోర్ అంటూ ఉంటారు. ఆ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఎంత సిబిల్ స్కోర్ ఉంటే నేను లోన్స్కి వెళ్ళినప్పుడు లోన్ వచ్చింది, క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే క్రెడిట్ కార్డ్ వచ్చింది, ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ట్యాక్సెస్, మీరు సంపాదించే డబ్బు మీద ఎక్కడ ట్యాక్స్ కట్టాలి, ఎక్కడ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ఫినాన్షియల్ లిటరసీ అనేది మీకు స్కూల్స్లో నేర్పించరు. ఇవి రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. ఈ బేసిక్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా లైఫ్ని ఇంకా అప్పుల్లోనే బ్రతుకుతూ ఉన్నారనమాట. కాబట్టి ఈ వీడియో చూసిన మీరందరూ మన ఫ్యూచర్ జనరేషన్. మీరు ఆ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా ఉండొద్దు. ఓన్లీ జస్ట్ స్కూల్లో చెప్పిన ఎడ్యుకేషన్ సరిపోదు, దాంతోపాటు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా మీరు నేర్చుకోవాలి. అవి ఎక్కడ నేర్చుకోవాలి సార్ అంటే మీ చుట్టూ ఆ నాలెడ్జ్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. యూట్యూబ్లో మీకు ఏ టాపిక్ గురించి అయినా సరే హ్యాపీగా నేర్చుకోవచ్చు. ట్యాక్స్ అంటే ఏంటి, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఈ ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్ నుంచి ఇంకా బెస్ట్ సోర్స్ ఏదీ లేదు. లేకపోతే దానికి సంబంధించి స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి, బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు. లేకపోతే ఒక షార్ట్ కోర్సులు ఉంటాయి, ఒక 3 days కోర్సులో 1 day వెబినార్ అని ఇట్లాంటి కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్స్ ద్వారా నేర్చుకోవచ్చు. సో మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మల్టిపుల్ మార్గాల్లో నేర్చుకోవచ్చండి. ఇది ఓన్లీ మీకు మాత్రమే కాదు, మీ పేరెంట్స్కి, ఫ్యూచర్లో మీకు రాబోయే ఫ్యామిలీకి అందరికి కూడా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీకు స్కూల్లో టీచ్ చేయని, అలాగే రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే ఇంకొక స్కిల్ ఏంటి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మామూలుగా మీరు అందరూ ఐక్యూ అని వినే ఉంటారు, అంటే మనం ఎంత ఇంటెలిజెంట్ అది చెప్పిద్ది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఈక్యూ అని అంటారు, ఎమోషనల్ కోఎఫిషియంట్ అనేసి. ఇది ఒక పర్సన్ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చెప్పిద్ది అనమాట. రియల్ లైఫ్లో మీ ఎమోషన్స్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి సార్ అంటే మనందరికీ లైఫ్ అన్న తర్వాత కొన్నిసార్లు కోపం వచ్చిద్ది, కొన్నిసార్లు భయం వేసిద్ది, కొన్నిసార్లు టెన్షన్ వచ్చిద్ది, కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ మీద జలసీ వచ్చిద్ది, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈగో మెయింటైన్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, మనం వేరే వాళ్ళకంటే ఏ విషయంలో తక్కువ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇలాంటి విషయాలు మొత్తం ఎలా డీల్ చేసుకోవాలి అని మీకు ఎవ్వరు కూడా ఏ స్కూల్లో, కాలేజ్లో కూడా చెప్పరు. ఇవి రియల్ లైఫ్లో మీరే నేర్చుకోవాలి. అలాగే సెల్ఫ్ అవేర్నెస్, మీ గురించి మీకు తెలియాలి. మీ ఇష్టాలు ఏంటి, మీకు ఏది నచ్చదు, మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి,
మీలో ఉన్న వీక్నెస్లు ఏంటి, ఈ మొత్తం కూడా మీకు తెలుసుకోవాలి. దాన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటారనమాట. అలాగే ఎంపతి అంటే మనం అందరం ఎప్పుడు కూడా మన పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తాం, కానీ అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతుందో మనం ఎప్పుడు ఆలోచించాం. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ని నాకు ఒక డాడీ మమ్మీ నాకు ఒక ల్యాప్టాప్ కావాలని అడిగాము, వాళ్ళు లేదమ్మా కుదరదు అన్నారనుకో, మనకు వెంటనే కోపం వచ్చిద్ది, బాధేసిద్ది, ఫీల్ అవుతాం, అలుగుతాం, ఈ మొత్తం చేస్తాం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మమ్మీ డాడీ ప్లేస్లోనే మనం ఆలోచించాలి. ఎందుకు వద్దన్నారు, దానికి రీజన్ ఏంటి? మేబీ ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవేమో, కొంతకాలం తర్వాత డబ్బులు వస్తే ఏమో వచ్చినప్పుడు కొనిపెడదాం అనుకుంటున్నారేమో, లేకపోతే ల్యాప్టాప్ తీసుకుంటే నువ్వు పాడైపోతావని పిచ్చి పిచ్చి చూస్తావనేసి అలా ఏమైనా ఆలోచిస్తున్నారేమో. అంతేకాని ఓన్లీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మా పేరెంట్స్ నేను అడిగితే కొనిపెట్టరా అని ఏదో ఈగో ఫీల్ అవుతూ హట్ అవ్వటం కంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇంకా బెటర్ డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతావు అనమాట. దీన్నే ఎంపతి అంటారు. తర్వాత యాక్టివ్ లిజనింగ్. మనం ఎప్పుడు కూడా మన మనసులో ఉన్న మాటను చెప్పడానికి ఇష్టపడతాం తప్ప అవతల వాళ్ళు చెప్తుంది ప్రాపర్గా వినడానికి ఎప్పుడు మనం ఇష్టపడం. కానీ లైఫ్లో మనం మాట్లాడితే ఆల్రెడీ మనకు తెలిసిన విషయాల్ని సొల్లువాగుతూ ఉంటాం, కానీ వినడం మొదలు పెడితే ఇతరుల నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం, ఇంకా ఇంటెలిజెంట్ అవుతాం అనమాట. ఓకే, సో రియల్ లైఫ్లో మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇవి స్కూల్స్ కాలేజ్ నేర్పించవు, మీ అంతా మీరే అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఇది రియల్ లైఫ్లో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఒక కంపెనీలో మీ ఎడ్యుకేషన్తో మీకు జాబ్ రావచ్చేమో, కానీ ఆ కంపెనీలో మీకు ప్రమోషన్స్ కానీ, కంపెనీలో మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవి ఎడ్యుకేషన్ ఇవ్వవు. మీ నాలెడ్జ్తో పాటు మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. మీకు ఒక మేనేజర్గా ప్రమోషన్ ఇవ్వాలి, ఎలా ఇస్తారు? ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు, మీ టీంలో ఉన్న అందరికీ ఎడ్యుకేషన్ ఉండిద్ది. అలాంటప్పుడు మీకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే మీలో కొన్ని ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉండాలన్నమాట. నెక్స్ట్, మీకు స్కూల్లో అండ్ కాలేజ్లో నేర్పించిన ఇంకొక స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఇంట్లో మీ పేరెంట్స్తోనో మీ ఫ్రెండ్స్తోనో మాట్లాడమంటే గంటలు మాట్లాడేస్తారు, బాగానే ఉంది. కానీ ఒక స్టేజ్ మీదకి పిలిచి ఈ టాపిక్ గురించి నువ్వు మాట్లాడు అంటే ఎంతమంది ధైర్యంగా నిలబడి మాట్లాడగలరు? ఈ ప్రాబ్లం కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మెజారిటీ పీపుల్కి చావు భయం కంటే కూడా స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. అంటే 10 మంది ముందు నుంచొని మాట్లాడాలి అంటే భయం అనమాట. ఎందుకంటే నా గురించి ఏమనుకుంటారో, పొరపాటు నేను తప్పు చేస్తే నవ్వుతారేమో, నన్ను వీడికి ఈ మాత్రం తెలియదా, ఈ అమ్మాయికి ఈ మాత్రం తెలియదా అని జడ్జి చేస్తారేమో అని భయపడిపోతూ పబ్లిక్ స్పీకింగ్ ఎవరు కూడా చాలామంది చేయరు. కానీ రియల్ లైఫ్లో మీరు చూసారంటే ఒక మేనేజర్ అయినా, ఒక CEO అయినా, ఒక పొలిటీషియన్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక క్రికెటర్ అయినా, వీళ్ళందరూ కూడా మైక్ పట్టుకొని మాట్లాడాలి, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. సో మీరు కనుక రియల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి మీకు కావాలి. తర్వాత నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి. నెగోషియేషన్ స్కిల్స్ అంటే మీకు జాబ్ ఉంది, ఒక కంపెనీలో 10 లక్షలు ఇస్తూ ఉన్నారు, కానీ నీ మైండ్లోనేమో 12 లక్షలు సంపాదించాలని ఉంది. సో ఆ 10 లక్షల నుంచి 12 లక్షల కోసం నువ్వు ఎలా ఇంక్రీజ్ చేస్తావు? నెగోషియేషన్ స్కిల్స్. బేరం అంటారు కదా, మన మమ్మీ డాడీ వాళ్ళు చాలా బాగా ఆడతారు బేరాలు, కానీ మనకు రావు. మనందరం మొహాట పడిపోతూ ఉంటాం. ఎలా అంటే, అమ్మో ఈ 500 రూపాయల షర్ట్ని నేను 400 అడిగాను అనుకో, వాడు నన్ను ఏమనుకుంటాడు, చీప్గా చూస్తాడేమో మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అలా చీప్గా ఎవడు చూడ్డు, మనలో ఉండే భయం అనమాట. ఇది 500 రూపాయల షర్ట్ కాబట్టి అలా వదిలేశారు. ఇప్పుడు కంపెనీ ఉంది, మీకు తెలుసు మీ స్కిల్స్కి ఈజీగా 12 లక్షలు వస్తాయని శాలరీ, కానీ మీరు కంపెనీలో 10 లక్షలు అన్న వెంటనే అమ్మో ఇంకా అడిగితే నాకు జాబ్ ఇవ్వడేమో అని ఫీల్ అయిపోతూ మీకు మీరే ఆ నెగోషియేషన్ చేయరు. కానీ స్మార్ట్ పీపుల్ ఎప్పుడు కూడా నెగోషియేట్ చేస్తూ ఉంటారనమాట. సార్ నాకు 10 lakh కాదు, నాకు వేరే కంపెనీలో ఆల్రెడీ 12 lakh ఆఫర్ ఉంది, లేకపోతే సార్ నా మార్క్స్కి నా స్కిల్స్కి ఈజీగా 12 lakh జాబ్ వచ్చింది, నేను 10 lakh అయితే వర్క్ చేయను, 12 lakh ఆఫర్ చేస్తారా లేదా? ఈ టైప్లో అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా ప్రాపర్గా మీరు నెగోషియేట్ చేసుకోవాలి. అది కూడా ఒక స్కిల్. ఇవి స్కూల్లో ఎవరు నేర్పించరు, మీరే నేర్చుకోవాలి. బిజినెస్లో అయినా అంతే. మీరు ఫ్యూచర్లో బిజినెస్ పెడితే ఆ బిజినెస్లో కూడా మీరు కస్టమర్స్తో, వెండర్స్తో, బ్యాంక్స్తో అందరితో ఎప్పటికప్పుడు నెగోషియేట్ చేస్తూనే ఉండాలి. అలాగే ఈమెయిల్ రాయటం, వాట్సాప్ మెసేజ్లు రాయటం, ఏదో ఊరికే హాయ్ అని, గుడ్ మార్నింగ్ అని, GUD, MRNG ఇట్లా పెట్టడం కాదు. మనం ఒకటి మాట్లాడితే అవతల వారికి స్పష్టంగా అర్థం కావాలి. అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, కొన్ని కంపెనీస్తో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. సో ఈమెయిల్స్ ఎలా రాయాలి, వాట్సాప్ మెసేజ్లు ఎలా రాయాలి, లింక్డ్ఇన్లో పోస్ట్ ఎలా పెట్టాలి, లేకపోతే ఒక బ్లాగ్ ఎలా రాయాలి, ఒక లెటర్ ఎలా రాయాలి, ఈ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. అలాగే స్టోరీ టెల్లింగ్ వే, అంటే ఒక విషయాన్ని ఒక స్టోరీ రూపంలో ఎలా చెప్పాలి, ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి. వీటిని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఇవి మీకు స్కూల్లో, కాలేజ్లో ఎక్కువ నేర్పించరు, చాలా తక్కువ మాత్రం నేర్పిస్తారు. కానీ రియల్ లైఫ్లో వీటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. సో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. తెలుగులో మాట్లాడిన పర్లే, ఇంగ్లీష్లో మాట్లాడిన పర్లే, కానీ మీరు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు స్కూల్లో, కాలేజ్లో నేర్పించిన ఇంకొక స్కిల్ ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీకు స్కూల్లో, కాలేజెస్లో ఒక సమ్ ఇస్తే ఆ సమ్ని ఫార్ములా ద్వారా ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తారు, బాగానే ఉంది. లేకపోతే ఒక క్వశ్చన్ ఉంటే
ఆ క్వశ్చన్కి ఎలా బట్టి బట్టాలు నేర్పిస్తారో అది బాగానే ఉంది. కానీ రియల్ లైఫ్లో ఎక్కడా కూడా మీరు నేర్చుకున్నట్టు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయి, లేకపోతే ఒక సమ్ ఇచ్చి ఆ సమ్ని సాల్వ్ చేయి, ఇట్లా ఎప్పుడు చెప్పరు. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. మీరు స్కూల్లో కాలేజ్లో నేర్చుకుంటే అసలు ఉండవు. మీరు నేర్చుకున్న దానికి 10 times డిఫికల్ట్గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు స్కూల్లో కాలేజ్లో నేర్చుకున్న ఆ థింకింగ్, ఆ ఫార్ములాస్ సరిపోవు. మీకు కావాల్సింది క్రిటికల్ థింకింగ్. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం వెనుకున్న రీజన్స్ ఏంటి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం నాలెడ్జ్ ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, తర్వాత ఈ ప్రాబ్లంకి ఉన్న డిఫరెంట్ సొల్యూషన్స్ ఏంటి, ఆ సొల్యూషన్స్లో తక్కువ ఖర్చుతో అయిపోయే సొల్యూషన్ ఏంటి, ఇలా క్రిటికల్గా థింక్ చేయాలి. క్రిటికల్గా అంటే చాలా చాలా సీరియస్గా దాన్ని ప్రతి ఒక్క యాంగిల్ని కవర్ చేస్తూ మీరు థింక్ చేయాలన్నమాట. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే ఆ ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ బయటికి తీసుకురావాలి. ఆ ప్రాబ్లం ఇప్పటిదాకా మీరు ఎప్పుడు ఫేస్ చేసి ఉండకపోవచ్చు. లైఫ్ అంటేనే అలా ఉండిద్ది. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎలా రాబట్టాలి అని థింక్ చేయటం. ఈ మొత్తం కూడా మీకు స్కూల్లో కాలేజ్లో నేర్పించరు. అవి మీరు రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేయగా మీకు అర్థమవుతాయి. మీరు రియల్ లైఫ్లో చాలాసార్లు ఐఐటి విద్యార్థి ₹1,00,00,000 శాలరీ లేకపోతే 50 లక్షల శాలరీ అని వినే ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ స్కిల్స్ ఉండబట్టి వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇవి కాలేజ్లో స్కూల్స్లో నేర్పించరు. ఇవి మీ అంతా మీకు కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగా, నెంబర్ ఆఫ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయగా వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే మ్యాథ్స్ అనుకోవద్దు, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక డబ్బు సమస్య వచ్చింది. ఆ డబ్బు సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇతరులను అడిగి డబ్బులు తీసుకోవాలా, లేకపోతే గోల్డ్ బ్యాంక్లో పెట్టి డబ్బు తీసుకోవాలా, లేకపోతే మంత్లీ డాడీకి వచ్చే శాలరీ నుంచి కొంచెం పక్కన సేవ్ చేసుకొని దాని నుంచి ఇన్వెస్ట్ చేసిన ద్వారా వచ్చిన ఇన్కమ్ నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాలా. ఇలా రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆలోచించడం మొదలుపెట్టండి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మెథడ్ మొదలుపెట్టండి. ఈ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మీకు స్కూల్లో కాలేజ్లో నేర్పించిన ఇంకొక స్కిల్ ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్ అండ్ టెక్ అడాప్టబిలిటీ స్కిల్స్ అనమాట. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అనేది రోజుకు ఒక రంగు మారుతూ ఉంటుంది. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అంతకుముందు వరకు టెక్నాలజీ అంటే సోషల్ మీడియా ఎక్కువ ఉండేది, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇలాంటివి. కానీ ఈరోజు టెక్నాలజీ అంటే వాటితో పాటు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది. ChatGPT, DeepSeek, Claude, Gemini, Copilot, Midjourney ఇలాంటి ఎంతో కొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. కానీ స్కూల్స్లో, కాలేజెస్లో ఏది లేటెస్ట్ టెక్నాలజీ, ఏది మీ కెరీర్కి ఉపయోగపడుతుంది, ఏది డిమాండ్ ఉంది, ఈ మొత్తం మీకు స్కూల్లో నేర్పించరు. ఇవి మీ అందరూ మీరే తెలుసుకోవాలి. కాబట్టి మీ చదువు అనేది ఓన్లీ కాలేజీల్లో, స్కూల్కే పరిమితం చేయకుండా రియల్ లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొత్తగా ఎలాంటి స్కిల్స్ వస్తున్నాయి మార్కెట్లోకి, కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి, ఆ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా వాడాలి, అది ఫ్రీగా వాడుకోవచ్చా లేకపోతే డబ్బులు కట్టి వాడుకోవాలా, ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీ స్కిల్స్ మీరు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. ఎక్సెల్ రావాలి, వర్డ్ రావాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రావాలి, జూమ్ కాల్స్ ఎలా ఆపరేట్ చేయాలో రావాలి. మీరు అందరూ జూమ్ కాల్స్ వినే ఉంటారు, కానీ వాటిని ఎలా షెడ్యూల్ చేయాలి, ఇలాంటి స్కిల్స్ రావాలి. ఈమెయిల్ని ఎలా చేయాలో రావాలి, అవుట్లుక్ అంటే ఏంటో తెలియాలి, గూగుల్ డ్రైవ్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి, ChatGPTని, DeepSeekని వీటి ద్వారా రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో తెలియాలి. ఇలాంటి విషయాలు మొత్తం మీకు స్కూల్లో, కాలేజ్లో కూర్చోబెట్టి ఇలా చేయి ఎవరు నేర్పించరు. అలాగే కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి, ఫోన్లో డిఫరెంట్ సెట్టింగ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలియాలి. ఇవి మొత్తం మీకు తెలిస్తేనే, ఇలాంటి స్కిల్స్ మీకు ఉంటేనే రియల్ లైఫ్లో మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఇవి తెలియకపోతే మీరు వెనకబడిపోతారు. ఎవరికైతే ఈ స్కిల్స్ తెలుసో వాళ్ళు మీకంటే కెరియర్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ టెక్ స్కిల్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఇవి కూడా మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు, గూగుల్లో నేర్చుకోవచ్చు, ChatGPTలో నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండాలి, కానీ అనేక మార్గాలు మీరు నేర్చుకోవచ్చు. అలాగే స్కూల్లో, కాలేజ్లో నేర్పించిన ఇంకొక విషయం ఏంటి అంటే లీగల్ అండ్ సివిక్ సెన్స్. అంటే స్కూల్లో చాలా విషయాలు నేర్పిస్తారు, డిసిప్లిన్ మొత్తం నేర్పిస్తారు, కరెక్టే. కానీ చదువు అన్న తర్వాత ఓన్లీ అవి మాత్రమే ఇస్తే సరిపోదు. చదువు అంటే సంస్కారం కూడా ఇవ్వాలి. ఒక ట్రాఫిక్ లైట్ ఉంది, ఏముందో ఎవరు లేదు కదా అని దాటేసి వెళ్ళిపోతామా, లేకపోతే ఈ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టారంటే ఒక ఉద్దేశంతోనే పెడతారు కదా అని అక్కడ ఆగిపోతామా. బండికి హైవే మీద స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, 80, 100, 120 అనేసి. ఆ స్పీడ్ లిమిట్స్ ఆ తొక్కలు ఎవరు చూడలేదు కదా అనేసి హైవే మీద 120, 140 కొట్టుకుంటూ వెళ్ళిపోతామా, లేకపోతే ఈ స్పీడ్ లిమిట్ పెట్టారంటే ఈ ప్రాంతంలో ఏదో కారణం ఉండిద్ది కాబట్టి మనం అది ఫాలో అవ్వాలి అని ఆగిపోతామా. గవర్నమెంట్ ఈ రూల్ ఫాలో అవ్వండి, ఈ రూల్ ఫాలో అవ్వద్దు అని చెప్తే అదే పోలీసులు ఎవరు చూడలేదు కదా అనేసి ఆ రూల్స్ ధిక్కరిస్తామా, లేకపోతే ఇది మన బాధ్యత కదా, ఇది మన కంట్రీ కదా అని ఉంటామా. మీరు అందరూ వినే ఉంటారు, అందరూ కూడా యూఎస్ని, యూకేని పొగుడుతూ ఉంటారు, మన ఇండియాని తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకండి తిట్టుకోవడం ఎందుకు చెప్పండి. ఒక కంట్రీ ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనమే సిటిజన్స్ అంటే అదే స్టూడెంట్స్గా
యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాని గ్రేట్ చేయాలా, వరల్డ్ స్టేజ్లో బ్యాడ్ చేయాలనేది మీ చేతిలోనే, మన చేతిలోనే ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు ఇండియాకి ఇప్పుడు ఇండియాకి చాలా మార్పు వచ్చేసింది, చాలా డెవలప్ అయింది, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఇంక్రీజ్ అయ్యారు. బట్ స్టిల్ ఇంకా మారాల్సింది చాలా ఉంది. లంచాలు తీసుకోవటం మానేయాలి, రూల్స్ ఫాలో అవటం మొదలు పెట్టాలి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తలను విసిరేయటం, ఉమ్ములు వేయటం ఇట్లాంటివి మానేయాలి. ఇలాంటి బేసిక్ సివిక్ సెన్స్ అనేది కావాలి. అట్లాగే లీగల్ సెన్స్ కూడా కావాలి. ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే పెనాల్టీ ఎంత పడుతుంది, ఆ రూల్స్ అసలు ఎందుకు పెట్టారు, ఇలాంటి లీగల్ సెన్స్ కూడా మీకు కావాలి. ఈ మొత్తం మీకు స్కూల్లో, కాలేజ్లో ఎవరు నేర్పించరు, మీ అంతా మీరే తెలుసుకోవాలి. ఇది బేసిక్ సంస్కారం మినిమంగా మనకు ఉండాల్సింది. ఎందుకంటే చదువు అనేది మనల్ని మూర్ఖులుగా తయారు చేయకూడదు, చదువు అనేది మనల్ని సంస్కారవంతులుగా తయారు చేయాలి, మర్యాద నేర్పించాలి మనకి ఎడ్యుకేషన్ అనేది. కాబట్టి మీకు బేసిక్ సివిక్ సెన్స్, బేసిక్ లీగల్ సెన్స్ కావాలి. అంతేకాని చదువుకున్న అడ్డగాడిదల్లాగా బండ్లు వేసుకొని 120, 140 కొడుతూ తిరగటం ఇట్లా ఎప్పుడు చేయొద్దు. ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. బికాస్ రూల్స్ అనేవి పెట్టింది మన మంచి కోసమే, గవర్నమెంట్ బెనిఫిట్ కోసం కాదు, మన మంచి కోసమే. ఎవరి ప్రాణాలు పోకూడదని, ఎవరికి హాని జరగకూడదని, మన వల్ల ఇతరులకు కానీ ఇతరుల వల్ల మనకు కానీ హాని జరగకూడదని ఆ రూల్స్ పెడతారు. కాబట్టి ఇవి నేర్చుకోండి, ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇంకా మీరు నేర్చుకోవాల్సిన ఇంకా స్కిల్స్ ఉన్నాయి, అవి పార్ట్ 2లో మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో మీకు స్కూల్లో, కాలేజ్లో చాలా విషయాలు నేర్పిస్తారు. అవి లైఫ్కి ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లా, కానీ అవే సరిపోవు. లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే, మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వాలి అంటే ఇంకా చాలా విషయాలు కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు మొత్తం మీరు ఫాలో అయితే మీరు మంచి ట్రాక్లో ఉంటారు, లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ బియాండ్ ద బుక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, కెరియర్ గైడెన్స్ వీడియోస్, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.